హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా 5th సెమిస్టర్ వాళ్ళకి C20 రెగ్యులేషన్ EC 503 ఆప్టికల్ అండ్ మొబైల్ కమ్యూనికేషన్ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దామండి. మొత్తం మీకు 5 యూనిట్స్ ఉన్నాయి కదా, ఆ 5 యూనిట్స్ వెయిటేజ్ ఎంత, షార్ట్స్ ఎన్ని వస్తాయి, ఎస్ఎస్ ఎన్ని వస్తాయో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ యూనిట్ వచ్చి ఓవర్ వ్యూ ఆఫ్ ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్, వెయిటేజ్ 11 మార్క్స్, అంటే ఒక షార్ట్ను 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సెకండ్ యూనిట్ ఫైబర్ ఆప్టిక్ కాంపోనెంట్స్ అండ్ డివైసెస్, వెయిటేజ్ 14 మార్క్స్, 2 షార్ట్స్ 1 ఎస్ఏ, అంటే 8 మార్క్స్ ఎస్ఏ వస్తుంది. థర్డ్ యూనిట్ వచ్చేప్పటికి టెలిఫోనీ అండ్ మొబైల్ కమ్యూనికేషన్, వెయిటేజ్ 11 మార్క్స్, అంటే 1 షార్ట్ 1 8 మార్క్స్ ఎస్ఏ. ఫోర్త్ యూనిట్ వచ్చి సెల్యులార్ సిస్టమ్ డిజైన్ ఫండమెంటల్స్ అండ్ మల్టీప్లెక్సింగ్ టెక్నిక్స్, వెయిటేజ్ 24 మార్క్స్, 2 షార్ట్స్. ఎస్ఎస్ వచ్చేప్పటికి 2 ఎస్ఎస్ వస్తాయి, ఒక 8 మార్క్స్ ఎస్ఏ, ఒక 10 మార్క్స్ ఎస్ఏ. అంటే మీకున్న అన్ని యూనిట్స్లో హైయెస్ట్ వెయిటేజ్ ఏ యూనిట్లో ఉంది అంటే ఫోర్త్ యూనిట్ సెల్యులార్ సిస్టమ్ డిజైన్ ఫండమెంటల్స్ అండ్ మల్టీప్లెక్సింగ్ టెక్నిక్స్లో ఉంది. నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్ వచ్చేప్పటికి డిజిటల్ సెల్యులార్ మొబైల్ సిస్టమ్, వెయిటేజ్ 20 మార్క్స్, 4 షార్ట్స్ 1 8 మార్క్స్ ఎస్ఏ. ఓకే, ఇవి మీకు వెయిటేజ్. ఇప్పుడు యూనిట్ వైజ్ షార్ట్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి, అలానే ఎస్ఎస్ ఏం ప్రిపేర్ అవ్వాలో చూద్దామండి. ఫస్ట్ యూనిట్ వచ్చేప్పుడు షార్ట్స్ ఏం ప్రిపేర్ అవ్వాలంటే మనకు 1 షార్ట్ 1 8 మార్క్స్ ఎస్ఏ వస్తుంది కాబట్టి షార్ట్స్ స్టేట్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ లైట్ వేవ్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఓవర్ ఈఎం వేవ్ సిస్టమ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ సిస్టమ్, అదొకటి ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ డిఫైన్ స్నెల్స్ లా ఇన్ ఆప్టిక్స్ ఒకటి. నెక్స్ట్ డిఫైన్ యాక్సెప్టెన్స్ యాంగిల్ అండ్ కోన్ ఆఫ్ యాక్సెప్టెన్స్, ఈ 3 షార్ట్స్ ప్రిపేర్ అవ్వండి సరిపోతుంది. అలానే ఎస్ఎస్ ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్ ఒకటి. నెక్స్ట్ డిరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ న్యూమరికల్ అపర్చర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఆఫ్ కోర్ అండ్ క్లాడింగ్. ఇది సెకండ్ క్వశ్చన్ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలాగో న్యూమరికల్ అపర్చర్ సంబంధించి మొత్తం ప్రిపేర్ అవుతారు కాబట్టి ఇన్ కేస్ షార్ట్గా డిఫైన్ ద న్యూమరికల్ అపర్చర్ అండ్ డెఫినేషన్ అడిగినా కూడా అక్కడ షార్ట్గా ఆన్సర్ చేసేలాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ యూనిట్స్ మనకి 2 షార్ట్స్ 1 8 మార్క్స్ ఎస్ఏ వస్తుంది కాబట్టి షార్ట్స్ ఏం ప్రిపేర్ అవుతారు అంటే లిస్ట్ వేరియస్ ఫైబర్ ఆప్టిక్ కాంపోనెంట్స్ ఒకటి, లిస్ట్ ద సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఎన్ ఆప్టికల్ సోర్స్ అండ్ డిటెక్టర్ ఒకటి, స్టేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లేజర్ ఒకటి, క్లాసిఫై డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్పర్షన్ లాసెస్ అక్కర్ ఇన్ ఆప్టికల్ ఫైబర్స్. ఓకే, ఈ షార్ట్స్ ప్రిపేర్ అవ్వండి సరిపోతుంది. ఎస్ఎస్కి వచ్చేప్పటికి డ్రా ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్ సిస్టమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ బ్లాక్ ఒకటి, ఎక్స్ప్లెయిన్ ఇంట్రిన్సిక్ అండ్ ఎక్స్ట్రిన్సిక్ లాసెస్ ఇన్ ఆప్టికల్ ఫైబర్ ఒకటి. నెక్స్ట్ డ్రా ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ WDM అండ్ DWDM సిస్టమ్ అండ్ ఎక్స్ప్లెయిన్, అంటే రెండు ఒకే దానిలో అడగకపోవచ్చు, జస్ట్ డ్రా ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ WDM సిస్టమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ అని ఒకటి అడగొచ్చు, లేదంటే డ్రా ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ DWDM సిస్టమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ అని అడగొచ్చు. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ యూనిట్కి వచ్చేప్పటికి 1 షార్ట్ 1 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది కదా. షార్ట్స్ వచ్చి ఏం ప్రిపేర్ అవుతారంటే అడ్వాంటేజెస్ ఆఫ్ ఎలక్ట్రానిక్ టెలిఫోనీ ఓవర్ మాన్యువల్ టెలిఫోనీ ఒకటి, నెక్స్ట్ డిస్టింగ్విష్ బిట్వీన్ పల్స్డ్ అండ్ DTMF డైలింగ్ ఒకటి, నెక్స్ట్ డిఫైన్ వాయిస్ అండ్ కంట్రోల్ ఛానల్స్ ఇన్ మొబైల్ కమ్యూనికేషన్. ఈ 3 షార్ట్స్ ప్రిపేర్ అవ్వండి సరిపోతుంది. ఎస్ఎస్కి వచ్చి ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే స్టేట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్ బ్యాండ్ అండ్ అవుట్ బ్యాండ్ టెలిఫోన్ సిగ్నల్స్ ఒకటి, డ్రా ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఏ బేసిక్ సెల్యులార్ సిస్టమ్, స్టేట్ ద ఫంక్షన్ ఆఫ్ మొబైల్ స్విచ్చింగ్ సెంటర్. ఓకే, ఈ 3 ఎస్ఎస్ ప్రిపేర్ అవ్వండి థర్డ్ యూనిట్ నుంచి. ఓకే, ఈ 3లో కంపల్సరీ ఒక 8 మార్క్స్ ఎస్ఏ వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ హైయెస్ట్ వెయిటేజ్ అండి, 24 మార్క్స్ ఉన్నాయి, అంటే 2 షార్ట్స్ 2 ఎస్ఏస్ ఉన్నాయి. ఆ 2 ఎస్ఎస్లో కూడా ఒక 8 మార్క్స్ ఎస్ఏ, ఒకటేమో 10 మార్క్స్ ఎస్ఏ ఉంది కదా. షార్ట్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే స్టేట్ ద నీడ్ ఫర్ హెక్సాగల్ సెల్ సైట్ ఒకటి, నెక్స్ట్ డిఫైన్ హ్యాండ్ ఆఫ్ ఇన్ మొబైల్ కమ్యూనికేషన్, లిస్ట్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ అనలాగ్ సెల్యులార్ సిస్టమ్ ఒకటి, స్టేట్ ద నీడ్ ఫర్ మల్టిపుల్ యాక్సెస్ టెక్నాలజీస్. ఓకే, మల్టిపుల్ యాక్సెస్ టెక్నిక్స్. ఇంతవరకు షార్ట్స్ ప్రిపేర్ అవ్వండి సరిపోతుంది. ఎస్ఎస్ వచ్చేప్పటికి 8 మార్క్స్ అలానే 10 మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ కాల్ ప్రోగ్రెస్ ఇన్ ఏ సెల్యులార్ టెలిఫోన్ సిస్టమ్ ఒకటి, ఎక్స్ప్లెయిన్ ద ఫ్రేమ్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ TDMA, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ CDMA FDMA, అంటే మీకు టైమ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ అని, ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ అని, కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ అని, ఈ 3 మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు దానికి సంబంధించిన అడ్వాంటేజెస్ ఏంటి, డ్రాబ్యాక్స్ ఏంటి, డ్రాబ్యాక్స్ నథింగ్ బట్ డిసడ్వాంటేజెస్,
వాటి యొక్క అప్లికేషన్స్ ఏంటి, వాటి డెఫినేషన్స్ ఏంటి, అవన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి. మనం ఎక్స్ప్లెయిన్ అన్నాము అంటే దాని గురించి మొత్తం చదివి ఉండాలి. ఇన్ కేస్ దాని గురించి షార్ట్ ఏది అడిగినా కూడా ఆన్సర్ చేసేలాగా ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ ఈ 3 మీరు ప్రిపేర్ అయ్యారు అంటే TDMA, FDMA, CDMA 3 ప్రిపేర్ అయ్యారంటే పర్ఫెక్ట్గా ఆటోమేటిక్గా మీరు కంపారిజన్ ఇచ్చినా కూడా ఈజీగా రాయగలరు. ఓకే. నెక్స్ట్ 5th యూనిట్ వచ్చేప్పటికి 20 మార్క్స్ అండి. 4 షార్ట్స్ను 8 మార్క్స్ ఎస్సే. దీన్ని బట్టి ఏంటంటే షార్ట్స్లో చాయిస్ తీసుకోకుండా అన్ని షార్ట్స్ ప్రిపేర్ అయితే బెటర్. ఎందుకంటే అన్నీ కూడా జస్ట్ లిస్ట్ అవుట్ చేయమని అడిగారు. 4 షార్ట్స్ వస్తున్నాయి కాబట్టి నేను జస్ట్ ఇక్కడ ఏమని రాశానంటే లిస్ట్ ద ఫీచర్స్ ఆఫ్ డిజిటల్ సెల్యులార్ సిస్టమ్ అని. నెక్స్ట్ GSM ఉంది కదా మనకి, ఆ GSM రిలేటెడ్ ఉన్న అంటే మీకు ఎస్సే కూడా ఉంది. ఆ ఎస్సేలోనే మీరు ఆల్రెడీ అన్నీ చదువుతారు కాబట్టి ఆ GSMకి రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో ఆ షార్ట్స్ అన్నీ ప్రిపేర్ అవ్వండి. ఓకే. నెక్స్ట్ ఎస్సేస్ ఏం ప్రిపేర్ అవ్వాలో చూద్దాం. ఎక్స్ప్లెయిన్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ GSM, ఎక్స్ప్లెయిన్ ద ఆథెంటికేషన్ అండ్ ఎన్క్రిప్షన్ ప్రాసెస్ యూజ్డ్ ఇన్ GSM సెక్యూరిటీ. ఇక్కడ మీరు GSM గురించి చదువుతున్నారు కాబట్టి GSMకి సంబంధించిన ప్రతి ఒక్కటి మీరు ఎస్సేలో కవర్ చేస్తారు. నెక్స్ట్ దానికి రిలేటెడ్ షార్ట్స్ ఏమున్నాయో ఒకసారి చూడండి. మ్యాక్సిమం ఆ ఎస్సే మొత్తం మీరు చదువుతున్నారంటే షార్ట్ అంతా కవర్ అవుతుంది. షార్ట్స్ ఏవి మిస్ చేయకండి, ఎందుకంటే 4 షార్ట్స్ వస్తున్నాయి అక్కడ. ఓకేనా. 4 షార్ట్స్ వస్తున్నాయి అంటే 12 మార్క్స్ ఈజీగా వస్తాయి. మీరు ఒక 3-4 లైన్స్ రాస్తే సరిపోతుంది కదా షార్ట్కి, అంటే 12 మార్క్స్ మీకు ఈజీగా వచ్చేస్తాయి. షార్ట్స్ మాత్రం GSM రిలేటెడ్ ఎక్కువ ఉన్నాయి షార్ట్స్, ఆ షార్ట్స్ మొత్తం ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఎస్సే వచ్చేప్పటికి ఎక్స్ప్లెయిన్ ద ఓల్డ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ IP మల్టీమీడియా సిస్టమ్ ఒకటి, ఇది కూడా ప్రిపేర్ అవ్వండి ఎస్సేస్కి వచ్చేప్పటికి. అంటే 8 మార్క్స్ ఎస్సే వస్తుంది. ఈ 3 ప్రిపేర్ అయితే సరిపోతుందండి. ఈ 3లో ఒక ఎస్సే వస్తుంది. అంటే మీకు ARB బిట్స్ ఉంటున్నాయి కాబట్టి ఏదైనా Aలో కానీ Bలో కానీ కంపల్సరీ ఈ 3లో ఒకటి ఉంటుంది. ఓకేనా. అర్థమైనా? ఇవి చదవండి, ఈజీగా పాస్ అయిపోతారు. అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.